చప్పట్లు కొట్టాలి, కొంతమంది చప్పట్లు కొట్టలేదు. వాళ్ళ ఇంట్లో సంసారం చేయడానికి కూడా ఓపిక లేదు. అయినా సుపీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడుతున్నాను. నేను ఎందుకు కొట్టాలి చప్పట్లు? అవతలవాడికి ఉత్సాహం ఇవ్వటం కోసం చప్పట్లు కొట్టడం. వినటం ఒక ఆర్ట్, మాట్లాడటం పెద్ద ఆర్ట్ కాదు. అంతే కదా, భర్త చెప్పిన మాటలన్నీ ఓపికగా వినాలి. భార్య చెప్పిన మాటలన్నీ భర్త ఓపికగా వినటం కష్టం, మాట్లాడటం ఈజీ, శక్తి మాట్లాడచ్చు. సో నాకు గంపా నాగేశ్వరరావుకి అస్సలు పడదు ఒక విషయం. అది కాదు, సెకండ్ సెకండ్ కాదు. అర్థమవుతుందా? స్పీకర్ మాట్లాడేటప్పుడు ఫస్ట్ 2 minutes లోనే ఆడియన్స్ ని తన గ్రిప్ లోకి తీసుకోవాలి. అది జోక్ అవ్వచ్చు, కుళ్ళు జోక్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ ముందు గ్రిప్ లోకి తీసుకోవాలి ఆడియన్స్. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఎంతసేపు మాట్లాడాలో క్లియర్గా అంతసేపు మాట్లాడాలి. నేను ఇప్పుడు 10-12 నిమిషాల దాకా మాట్లాడుతాను, మాక్సిమం 15 నిమిషాలు మాట్లాడతాను. గంపా నాగేశ్వరరావుకి నాకు సిద్ధాంత రీత్యా ఎందుకు పడదంటే, గంపా నాగేశ్వరరావుకి దేశం పట్ల గొప్ప ప్రేమ. యూత్నంతా బాగు చేయాలని, యూత్నంతా సైనికుల్ని చేయాలని, దేశం కోసం వాళ్ళందరూ శ్రమించాలని అతను అంటాడు. నేనంటాను యూత్ అంతా బాగా డబ్బు సంపాదించాలని, హ్యాపీగా కార్లు కొనుక్కోవాలని నేను అంటాను. మరి మీరు నా వైపు ఉంటారా, నాగేశ్వరరావు ఉంటారా? కనీసం 35 years వచ్చే వరకు ఇద్దరు వైపు ఇంపాసిబుల్. 35 years తర్వాత మీరు చెప్పినట్టు ఇద్దరు వైపు ఉండొచ్చు. ముందు సంపాదించాలి కదా, ఇవ్వాలంటే ఏమి ఇవ్వాలి? మనం జ్ఞానం ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి. డబ్బు సంపాదించే జ్ఞానం ఇవ్వాలి. యూత్కి ఆనందంగా ఉంటే జ్ఞానం ఇవ్వాలి. ఆధ్యాత్మికమైన ఆయన చెప్తాడు, ఆ జ్ఞానం ఇవ్వాలి. అది ఇవ్వాలంటే అసలు మనకు ముందు ఉండాలి కదా, మనకి ముందు ఉండాలి కదా అసలు ఇవ్వాలంటే. మాస్టర్ చెప్పారు, నేను మంచి మాటలు చెప్తాను విద్యార్థులకి అన్నారు. కానీ నేను డబ్బు ఎక్కడి నుంచి వస్తాను? గవర్నమెంట్ ఇస్తాం జీతం. మనం కేవలం నాలాగా ప్రొఫెషనల్ స్పీకర్స్ అయితే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? నాకేం ఉద్యోగం లేదే. కాబట్టి మీరు డబ్బు సంపాదించే మార్గం చూసుకొని మీ జ్ఞానాన్ని అందరికీ పంచండి. దానివల్ల డబ్బు సంపాదిస్తే ఆ డబ్బును మళ్ళీ పేదలకు ఇవ్వండి. అప్పుడు మీరు జ్ఞానం ఇచ్చినట్టు ఉంటుంది, డబ్బు సంపాదించే మార్గం ఇచ్చినట్టు ఉంటుంది, మీకు ఒక కావాలి ఉంటుంది. అది నా పాలసీ. దీన్ని ఐన్ ర్యాండ్ థియరీ అంటారు. ప్రతి వ్యక్తి ఎవరు మాట్లాడుతున్నారు, ప్రతి వ్యక్తి బాగుంటే సమాజం అదే బాగుంటుంది థియరీ. తులసిదళం రాసిన తర్వాత ప్రొఫెషనల్గా నేను డబ్బు సంపాదించగలను నవల మీద అని తెలిసిన తర్వాత బ్యాంక్ ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఆ తర్వాత టీవీ ఛానల్స్ వచ్చి సడన్గా మార్కెట్ పోయింది నవల్స్కి. ఏం చేయాలో తోచక ఒక 2 years పాటు ఏమీ చేయలేదు పని. నేను అప్పటికే కొంచెం డబ్బు ఉంది కాబట్టి, డబ్బులు లోటు లేదు కాబట్టి, తినడానికి ఉంది కాబట్టి, చిన్న కారు, చిన్న ఇల్లు, అట్లా చిన్న దాంతో సంగతి. అప్పుడు నన్ను పట్టాభిరామ్ పిలిచి, ఎందుకు ఇట్లా నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు? పర్సనాలిటీ డెవలప్మెంట్. నాగేశ్వరరావుకి పట్టాభిరామ్ ఎలాగో నాకు కూడా పట్టాభిరామ్ గురువే. పర్సనాలిటీ డెవలప్మెంట్ చెయ్యి. నేనే నా ఆడిటోరియం, తన ఆఫీస్లో తన ఆడిటోరియం నాకు ఇచ్చి ఒక 50 మంది పిల్లలు, నువ్వు చెప్పు 10 నిమిషాలు అన్నాడు. ఆ ముందు రాత్రి నిద్ర పట్టలేదు, ఏం మాట్లాడాలో తెలియదు. అబ్బాయి ఎవరో ఒకటి చెప్పాడు, ఇక్కడ కంటెంట్ ఉండాలి ముఖ్యం, కానీ కంటెంట్ లేదు. చాలా దరిద్రంగా ఇచ్చాను ఫస్ట్ స్పీచ్. ఆ తర్వాత నెమ్మదిగా 10 మీటింగ్లు అయిన తర్వాత ఐ కుడ్ విత్స్టాండ్ మై సెల్ఫ్. ముందు కంటెంట్ ప్రిపేర్ చేసుకొని, తర్వాత 1 year అయ్యేసరికి ఎవరో 1000 రూపాయలు ఇస్తాం, ఒక 2 hours మాట్లాడాలన్నారు. ఫస్ట్ టైం ఐ ఎర్న్డ్ 1000 rupees ఫర్ స్పీకింగ్ ఫర్ 2 hours. ఆ తర్వాత 10 సంవత్సరాల్లో 1 కోటి రూపాయలు సంపాదించాను. 1 crore. యాక్చువల్గా ఇలాంటి ఫిగర్స్ మీకు చెప్పకూడదు, కానీ ఎందుకు చెప్తున్నానంటే చెప్పాను కదా నా సిద్ధాంతం వేరే. చాలా డబ్బు ఉంది ఇందులో.
చెప్పండి సార్. మీరు కరెక్ట్గా ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ అప్గ్రేడ్ చేసుకోవాలి నాలెడ్జ్. ఎప్పుడు ఒకటే మాట మాట్లాడకూడదు స్పీచెస్లో. ఈ మధ్య బాగా రికార్డింగ్స్ అయిపోయి బాగా స్ప్రెడ్ అయినప్పుడు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి సబ్జెక్ట్. కాన్సన్ట్రేషన్ అంటే కాన్సన్ట్రేషన్లో ఇంకా ఎట్లా కొత్తది, ప్లస్ అప్పుడప్పుడు నవ్వించాలి ఆడియన్స్ని, సీరియస్గా చెప్పకూడదు. ఇప్పుడు నేను అప్డేట్ చేసుకున్నా, ఇప్పుడు మీకు నిశ్శబ్ద విస్ఫోటన ప్రశ్న ఇంకా 11 కొనలేదు ఎందుకో అయిపోయినాయా? ఇస్తాను. అందులో 4-5 టాపిక్స్ ఉన్నాయి. అందులో ఒక టాపిక్ చెప్తా. ఇప్పుడు ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోవడం గురించి ఎలా చేసుకోవాలి. ₹1,00,00,000 సంపాదించడానికి నాకు 10 సంవత్సరాలు పట్టిందని చెప్పాను కదా, కానీ 1 ఇయర్లోనే ₹1,00,00,000 సంపాదించవచ్చండి. యాజ్ ఎ చార్టెడ్ అకౌంటెంట్. ట్రేడింగ్ చేస్తే, షేర్స్ ట్రేడింగ్ చేస్తే, మీకు ట్రేడింగ్ గురించి తెలుసా? స్టాక్ ఎక్స్చేంజ్ ట్రేడింగ్, షేర్స్ అమ్మటం కొట్టడం తెలుసా? సరిగ్గా 1 ఇయర్లో ₹1,00,00,000 సంపాదించవచ్చు అనుకుంటారు. అందులో కాదు, ₹1,00,00,000 పోగొట్టుకోవచ్చు. నేను స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ ఎందుకు చేయనంటే, నేను ట్రేడింగ్ చేయాల్సి వస్తే మేధావులతో చేయాలి, నాకన్నా మేధావులతో, క్రికెట్ ఫెలోస్తో చేయాలి. బాంబేలో ఉంటారు వాళ్ళు, అమ్ముతూ ఉంటారు, కొంటూ ఉంటారు, వాళ్ళతో కాదు. మీరు ఈ పాయింట్ చెప్పాలి ఇప్పుడు అందరికీ. ట్రేడింగ్లో ఎట్లా నష్టపోతాం, అమ్మకాలు కొనుగోళ్ళలో ఎట్లా నష్టపోతాం అనేది ఇప్పుడు డిమాన్స్ట్రేట్ చేసి చూపిస్తాం. ఒక మంచి అబ్బాయి, ఒక మంచి అమ్మాయి నిలబడండి. ఏం అబ్బాయి ఈరోజు కట్టి మంచి అమ్మాయి ఈరోజు 30 మంచి అమ్మాయి ఎవరు లేరా? 30 పెద్దరామ్మా రామా ఇట్రా. వీళ్ళెదిరికి నేను చెరువు ₹2,000 అప్పిస్తున్నాను. అప్పు మీరు దీన్ని క్యాపిటల్గా పెట్టి ఇక్కడ మీరు పెట్టాలి. మీరు ఎంత పెడితే అంత పెట్టచ్చు. మీరు ఎంత పెడితే దానికి డబల్ నేను వేస్తా. మీరు 100 పెడితే నేను 200 వేస్తాను. ఆ డబ్బుని మళ్ళీ మీరు ఇద్దరు పంచుకోండి. మీ దాంట్లో సగం తీసుకుంటాను. అర్థమైందా? ఇచ్చేటప్పుడు డబల్ వేస్తున్నాను, తీసుకునేటప్పుడు సగం తీసుకుంటున్నాను. ఎంత త్యాగం చేస్తున్నానో చూశారు కదా. ఇదండి స్టాక్ ఎక్స్చేంజ్ అంటే. Am I clear now? మొత్తం ఎంత అయిందండి? మీరు మాట్లాడకపోతే పిల్లలు పుట్టరు. ఎంత అయింది? ₹8,000 వేస్తున్నాను. మొత్తం ఎంత ఉంది ఇక్కడ? 12,000. సగం సగం తీసుకున్నాం. సగం టెంప్టింగ్గా ఉందా? ₹1,00,00,000 సంపాదించడం ఎంత ఈజీ అర్థమైందా? ఇప్పుడు నాకు సగం ఇవ్వండి. ఉంటాయి, చాలా డబ్బులు ఉంటాయి. సగం ఇవ్వండి. ఎంత ఉందమ్మా మీకు? సగం సగం తీసుకో. 3,000. ఎంఐకి 2,004 చెప్పండి. $3,000 ఇవ్వమ్మా నాకు. నీ డబ్బులు మీకు ఎంత మిగిలింది? 1,000 ఏంట్రా? ఇక్కడ 12,000 ఉంది కదా. 6,000 ఇచ్చాను కదా. సగం ఇమ్మన్నాను నాకు. వీడి దగ్గర ఎంత ఉంటుంది, ఈవిడ దగ్గర ఎంత ఉంటుంది? మరి ₹1,000 ఉంటామేంటి? మళ్ళీ చేయి, సరిగ్గా చేయి. ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి? మరి దగ్గర 5,000 ఎవరైనా కొంచెం లెక్కల్లో మంచి వాళ్ళు రండి అమ్మా. మీకు వచ్చిందా? సగం నాకు ఇవ్వండి. ఇచ్చారా?
ఇప్పుడు లాభం ఎంత వచ్చింది? ఒక్కొక్కడికి లాభం ఎంత వచ్చింది? ఎంత వచ్చింది? ఎంత వచ్చిందిరా? 1000 రూపాయలు వచ్చింది. ఆ 1000 రూపాయలు జేబులో పెట్టుకో. నా 2000 నాకు ఇచ్చే అప్పు. పాప నువ్వు కూడా చేయమ్మా. 1000 వచ్చిందా? వెరీ గుడ్ కదా. మళ్ళీ ఆడదామా? తీసుకో. మళ్ళీ 2000 తీసుకో బాబు. 2000 తీసుకో. మీ దగ్గర 1000 ఆల్రెడీ ఉంది కదా, ఇంకో 1000 తీసుకో. రెండు 2000 మళ్ళీ ఆపిస్తున్నానండి. ఇప్పుడు మళ్ళీ క్యాపిటల్ పెట్టండి. నువ్వు పెట్టుకోమ్మా. ఈ అమ్మాయి తెలివైందండి, క్యాపిటల్ పెట్టడాలా. ఇక్కడ ఎంత ఉంది ఇప్పుడు? 2000కి నేను ఎంత వేయాలి? 4000 వేయాలి. ఇక్కడ ఎంత ఉంది ఇప్పుడు? చిరకు 3000 తీసుకోండి. ఆమె వేయకలే ఎంత ఉంటే దానికి డబల్ ఇస్తానని చెప్పాను కదా. సగం సగం. ఇప్పుడు మీ దాంట్లో సగం నాకు పెట్టు. 1500 పెట్టు. ఎంత ఉంది ఇక్కడ? నేనేనా 3000 1500 నాకు 1500కి 500 ఇంకో 500 చేంజ్ తీసుకో. నీ 1500 అయ్యమ్మా. ఇవ్వు 2000 ఇవ్వు. 500 చేంజ్. ఎంత ఉంది ఇప్పుడు? ఏదారా 1500. నా 2000 అప్పు వెనక్కి. నా 2000 అప్పు వెనక్కి ఇవ్వు. ఇస్తావా? నా అప్పు నాకు ఇస్తావా? నువ్వు 2000 నాకు. ఎంత మిగిలింది? ఇంటికి తీసుకెళ్ళి. హ్యాపీ. నీకెంత పోయిందిరా? నా 2000 ఇవి. అర్థమైందా అండి? ఇది సెకండ్ స్టెప్ అండి. ఇప్పుడు ఈ అమ్మాయికి ఏమర్థమైంది? ఏం పెట్టకపోతే డబ్బులు ఎక్కువ వస్తాయని అర్థమైంది కదా. ఇప్పుడు వీటికి కూడా అదే అర్థమైందండి. ఇప్పుడు 2000 తీసుకో. నువ్వు 2000 తీసుకో. అప్పు నా అప్పు. ఇది థర్డ్ గేమ్ అండి, లాస్ట్ గేమ్. ఇప్పుడు ఇద్దరికీ అర్థమైంది, డబ్బులు పెట్టకపోతే డబ్బులు వస్తాయనే విషయం అర్థమైంది కదా. ఇప్పుడు పెట్టండి ఇద్దరు. డబ్బులు పెట్టకపోతే డబ్బులు వస్తాయి. పెట్టలేదుగా, నేనేమీ ఎక్కలేదుగా. ఇప్పుడు సగం సగం ఇవ్వండి. ఇవ్వండి 1000 రూపాయలు తీసుకురాబో. పోయి ఆ 2000 నాకు అప్పు. అర్థమైందండి? ఇలా నష్టపోతారు. దిస్ ఈజ్ దేర్ ఇన్ దట్ బుక్. డబ్బు ఉన్నవాడు, తెలివైన వాడు, డబ్బు లేని వాడిని ఎలా మోసం చేస్తాడు, ఎలా మోసపోకుండా ఉండాలి, రకరకాలుగా శ్రోతల్ని ఆకట్టుకునేలాగా నవ్విస్తూ చప్పట్లు కొట్టిస్తూ మీటింగ్ అయ్యే టైంకి వాడు ఇంటికి వెళ్ళే టైంకి సమ్ ప్లస్ PLUS ప్లస్ వాడి బ్రెయిన్లో ఉంటే మీరు సక్సెస్ అయిపోయినట్టు. మొదట్లో నా మాటలు తడబడేవి. ఐ వాజ్ అన్ ఇంట్రోవర్ట్ అంటే మాట్లాడటం చేత కానీ వాడు. ఇప్పుడు ఇలా కనీసం నిలబడి ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండకూడదు. బీ కాన్ఫిడెంట్. యువర్ బాడీ లాంగ్వేజ్, ఉచ్చారణ, మాట తడబాటు ఉండకూడదు. 4 పాయింట్స్ ఉండాలి. ఫస్ట్ ఈజ్ వర్డ్స్ ఫంబ్లింగ్ ఉండకూడదు, మాట తడబాటు ఉండకూడదు. సెకండ్ ఈజ్ థాట్స్ జంబ్లింగ్ ఉండకూడదు. థాట్స్ జంబ్లింగ్ అంటే రావణాసురుడు సీతను ఎత్తుకుపోయాడు, రాముడు సీత అడవికి వెళ్ళారు, శూర్పణఖ ముక్కు చెవులు కోసాడు. వాడు 4th సెంటెన్స్ ముందు చెప్పాడు, చూసారా? రాముడు సీత అడవికి వెళ్ళారు అనేది ఫస్ట్ సెంటెన్స్ రావాలి, కానీ రావణాసురుడు సీతను ఎత్తుకుపోయాడని చెప్పాడు. దీన్ని థాట్స్ జంబ్లింగ్ అంటారు. థాట్స్ ఒక ఫ్లోలో ఉండాలి. వర్డ్స్, ఒక పిల్లి బరువు ఎలా చూస్తావు? మన పిల్లిని ఎత్తుకొని చెప్పండి, మన పిల్లిని ఎత్తుకొని వెయింగ్ మెషిన్ మీద నిలబడి తర్వాత మన బరువు అందులో తీసేస్తే పిల్లి బరువు వచ్చిందని చెప్పాడు. కానీ ఇందులో ఒక బూత్ ఉంది. ఏంటి? మన అన్నాడు.
నేను పిల్లిని పట్టుకొని అనాలి. మనం పిల్లిని పట్టుకొని అంటే ఏంటి? ఇంటర్వ్యూలో నువ్వు నీ ఎదురుగా కూర్చొని నేను ప్రశ్న అడుగుతున్నవాడు కలిసి పిల్లిని పట్టుకోమని చెప్తున్నాడు. అర్థమవుతుందా డిఫరెన్స్? అదే ₹1,00,000 జీతానికి 10,000 రూపాయల జీతానికి తేడా. రాత్రి 12ంటికి నీ గదిలో ఒక పిల్లి వచ్చింది. దాని బరువు ఎలా చూస్తామని మేనేజింగ్ డైరెక్టర్ కూతురు అడిగింది ఇంటర్వ్యూలో. వీడేం చెప్పాడు? మన పిల్లిని పట్టుకొని అర్ధరాత్రి 12ంటికి నీ గదిలో పిల్లి వస్తే ఆవిడ ఎందుకు ఉంటుంది నీ గదిలో? ఉద్యోగం రాదు కదా. సో ఫస్ట్ ఈజ్ వర్డ్స్ ఫంబ్లింగ్, సెకండ్ ఈజ్ థాట్ జంబ్లింగ్, థర్డ్ ఈజ్ మిస్సింగ్ లింక్స్. మిస్సింగ్ లింక్స్ అంటే అవతల వాడికి అర్థం కాకుండా మాట్లాడటం. రాముడు అతని తమ్ముడు లక్ష్మణుడు అతని భార్య సీత అడవికి వెళ్ళారు అన్నాడు. ఇప్పుడు సీత ఎవరి భార్య? దీన్ని మిస్సింగ్ లింక్స్ అంటారు. ఇప్పుడు ఒక అప్లికేషన్ రాశాట, ప్లీజ్ గ్రాంట్ మీ లీవ్ ఫర్ 7 days టు గో టు మై నేటివ్ ప్లేస్ టు సెల్ మై యాన్సిస్టర్ ప్రాపర్టీ అలాంగ్ విత్ మై వైఫ్ అని రాశాడు. వాడి ఉద్దేశం నా భార్యతో కలిసి మా పుట్టినూరికి వెళ్ళి నా స్థలాలు అమ్మాలని వాడి ఉద్దేశం. దీన్ని మిస్సింగ్ లింక్స్ అంటారు. 4వ లాస్ట్ పాయింట్ ఏంటంటే సర్కమస్టాన్షియాలిటీస్. అంటే కామాతో చెప్పి వదిలేయకూడదు, ఫుల్ స్టాప్ వరకు చెప్పాలి. పిల్లి బరువు ఎలా చూస్తావు అని అడిగితే పాలు పోసి చూస్తాను అంటాడు. నేను అడిగింది పిల్లి పాలు తాగుతుందా కాదా అని కాదు, బరువు ఎలా చూస్తావు అని. మరి ఎలా చెప్పాలి? వెయింగ్ మిషన్ ఉంది. ఒక ఖాళీ గిన్నెలో పాలు పోసి మొత్తం వెయిట్ చూడము. పిల్లి తాగుతుండగా పిల్లి ప్లస్ గిన్నె ప్లస్ పాలు మొత్తం వెయిట్ చూడము. పిల్లి తాగేసి వెళ్ళిపోయిన తర్వాత ఖాళీ గిన్నె బరువు చూడము. పిల్లి ప్లస్ గిన్నె ప్లస్ పాలు మైనస్ గిన్నె ప్లస్ పాలు ఈజ్ ఈక్వల్ టు ఆకలితో ఉన్న పిల్లి బరువు. పిల్లి ప్లస్ గిన్నె ప్లస్ పాలు మైనస్ ఖాళీ గిన్నె ఈజ్ ఈక్వల్ టు పాలు తాగిన పిల్లి బరువు. ఇలా చెప్తే దట్ ఇస్ కాల్డ్ ద బెస్ట్ కమ్యూనికేషన్. అది నేర్చుకోవాలి. ఇది 1 yearలో వచ్చేది. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తానంటే నిరంతరం మాట్లాడుతూనే ఉండాలి. ఎంత చిన్న 5 ఉన్నా సరే క్లాస్ తీసుకోవాలి. క్లాస్ అయిన తర్వాత వాడితో మింగిల్ అయ్యి మీకేమర్థమైందిరా అని అడగలడు. ముఖ్యంగా ప్రతి 5 నిమిషాలకి ఒకసారన్నా వాళ్ళు నవ్వాలి, లేదంటే చప్పట్లు కొట్టాలి, లేదా సంథింగ్ రాంగ్ విత్. దానికి కొన్ని కొటేషన్స్, కొన్ని జోకులు రెడీ చేసి కానీ అవి ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు జోకులు కొటేషన్స్ మారుస్తూ ఉంటాయి. ఒక యువకుడు కొత్తగా పెళ్ళయింది, అద్భుతమైన భార్య, ఐశ్వర్య రాయ్ 15 ఏళ్ల క్రితం ఎలా ఉండేదో అలాంటి భార్య. ఆవిడ తీసుకొని సౌదీ అరేబియా వెళ్ళాట. సౌదీ అరేబియా వెళ్తే అక్కడ షేక్ నీకు 1 million dinars ఇస్తాను, నీ భార్య నాకు ఇచ్చే అన్నాడు. సారీ సార్ అని కొంచెం నసుగుతున్నాడు. వీడికి ఇష్టం లేదేమో అని 100 గొర్రెల్ని, 100 ఏనుగుల్ని, 100 గుర్రాలని, 100 మేకల్ని కూడా ఇస్తాను తీసుకెళ్ళాడు. సారీ సార్. ఇండియా వచ్చేసిన తర్వాత భార్య అందంట, ఎంత గొప్పవాడి నువ్వు, అంత డబ్బు అంత ఇచ్చినా కూడా నువ్వు తీసుకోలేదు, ఐఎమ్ ప్రౌడ్ టు బి ఎ వైఫ్ ఆఫ్ యువర్స్ అనేది ఉంది. నిజమే, కానీ అంత 100 ఏనుగుల్ని సౌదీ అరేబియా నుంచి ఇండియా ఎలా తీసుకురాగలరు? ఇలా అన్నారు కొంచెం నవ్వుతారు. ఎప్పుడైనా సరే నవ్వు ఆడియన్స్ని అటెన్షన్లోకి తీసుకొస్తుంది. నా జీవితంలో 16వ ఏడు పెళ్లి చేసుకున్నాను, దాని తర్వాత నేను చదువుకున్న దానికి నాకు ఉద్యోగం సరిగ్గా దొరకలేదు, అప్పుడు నేను ఏడ్చాను అంటే ఆడియన్స్ కూడా ఏడుస్తుంటారు, ఎందుకు వచ్చి ఇదంతా. సో కామెడీగా కొంచెం నవ్వుతూ ప్రెజెంట్గా ముందు సెరటోనిన్ అంటే నవ్వుతూ మాట్లాడటం నేర్చుకోవాలి, సీరియస్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కల్పన నాగేశ్వరరావు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ ఫ్యూచర్. నెక్స్ట్ ఇయర్లో 4 పాఠాలు చెప్పే లెవెల్కి మీరు రావాలని ఆశిస్తూ నమస్తే, థ్యాంక్ యూ. మీరు ప్రతి బుక్కు మధ్యలో చాలా వేరియంటేషన్ ఉంది. అంటే ఈ విధమైనటువంటి కొత్తదనాన్ని మీరు ఏ విధంగా తీసుకురాగలుగుతున్నారు? అంటే మారుతున్న సమాజానికి అనుగుణంగా, మారుతున్న యువత ఆలోచన విధానానికి అనుగుణంగా ప్రతి అప్డేట్ చేసుకోవాలండి నాలెడ్జ్ ఎప్పటికప్పుడు. ఇప్పుడు మీకు డిమాన్స్ట్రేట్ చేసి చూపించిన ఇది మీదే ఫస్ట్. నేను ఆలోచించాను, వాడు చేశాను, కొత్త రకంగా ఉంటుంది. అలా అప్డేట్ చేసుకోవాలి. ఇప్పుడు వెరైటీగా చెప్పకపోతే వింటండి ఆడియన్స్. కొత్త రకంగా చెప్పాలి. అలా అని మళ్ళీ ప్రతిసారి పద్ధతి దొరకదు. మనం
ఒక సంవత్సరానికి దాదాపు ఒక 200 పెర్ఫార్మెన్స్లు ఇస్తాగా 200 కొత్త పాయింట్ ఎక్కడ దొరుకుతాయి? దొరకవు. కాబట్టి ఆ చెప్పే విధానంలోనే ఇంకో రకంగా చెప్పాలి. చూసండి, థ్యాంక్ యూ సార్. కొత్త రకం పాయింట్ ఒకటి పెట్టుకొని స్టోరీ మార్చుకుంటూ ఉంటారు. పాయింట్ ఒకటి పెట్టుకొని స్టోరీ మార్చుకుంటూ ఎక్స్క్యూజ్ మీ తర్వాత అన్నమాట ఇంకా ఉంది నెక్స్ట్ టైం ఉంది. ఎల్ఐసి ఏజెంట్ వచ్చినప్పుడు ఇప్పటికి నేను 162 మంది ఏజెంట్స్ని బయటే నా సెక్రటరీ పంపించేసింది. నీకు చాలా అదృష్టవంతుడివి. నేను 160 నువ్వు వచ్చి నాకు కన్విన్స్ చేసి ఎల్ఐసి తీసుకుందామని చెప్పి చెక్ రాసి ఇచ్చాట. ఆ ఏజెంట్ జేబులో పెట్టుకుంటూ చెప్పు, ఆ 162 సార్లు వచ్చింది నేనే సార్ అన్నట్టు. అర్థమైంది కదా? ఇది స్టోరీ అనుకోండి. ఇది ఒకసారి చెప్పేశారు మీటింగ్లో. వాడు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పిలిచారు. ఈ పాయింట్ చాలా మంచి పాయింట్ ఎల్ఐసి ఏజెంట్స్ కోసం. ఇది ఇంకో రకంగా చెప్పాలి. ఒక అమ్మాయిని ఒక కుర్రోడు, అందమైన కుర్రోడు లవ్ చేశాడు. వెళ్తే ఆ అమ్మాయి అంటే నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, 26 ఏళ్ల వరకు నేను డ్యాన్స్ నేర్చుకోవాలి, భరతనాట్యం నేర్చుకోవాలి, కాబట్టి సారీ అని చెప్పేసి పంపించేసింది. తండ్రి జమీందారు, పెద్ద జమీందారు, చాలా ఒత్తిడి చేశాడు కూతుర్ని. అప్పుడు కూతురు అంది, నాన్న అమలాపురం ఇది పక్కన గోదావరి ఉంది కదా, ఈ గోదావరిలో ఇటు నుంచి అటు వెళ్ళి ఈయన కుర్రోడి నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వు కావాలంటే దండలో వేయించుకో అని. అప్పుడు 200 మంది కుర్రోడు ట్రై చేశారు. ఆ గోదావరి నిండా ముసళ్ళు, చాలా చాలా కష్టం అది. అలా 4 ఇయర్స్ నడిచిపోయింది. ఈ 4 ఇయర్స్లో ఈ అమ్మాయి డ్యాన్స్ నేర్చేసుకుంది. ఈ అమ్మాయి అభిలాష తీరిపోయింది, చేసుకుంటాను నాన్న, పెళ్లికి ఇష్టం ఎవరన్నా సరే అంటే మళ్ళీ ఆ కుర్రోడు వచ్చాడు పెళ్లి చూపి. మంచి కుర్రోడు, బాగా చదువుకున్నాడు, చదువుకున్నాడు. నేను ఎక్కడో చూసినట్టుందే, నేను 4 ఇయర్స్ క్రితం ప్రపోజ్ చేశాను, నువ్వేమో 4 ఇయర్స్ వరకు ఆల్ని చేసుకొని అన్నావు, ఇప్పుడేమో ఈ పోటీ పెట్టావు, గెలిచాను నేను. ముసడు వెళ్ళొచ్చాడు, గెలిచాను నేను. నీకు తెలుసో లేదో, ఈ ప్రయత్నం చేసిన వాడు 260 మంది యువకులు ఫెయిల్ అయ్యారు దీంట్లో అన్నట్టు. ఆ 260 సార్లు ప్రయత్నం చేసింది నేనే అన్నాడు. ఆ కథే ఈ కథ. అర్థమైంది కదా మీకు? ఇలా ఎప్పటికప్పుడు వెరైటీగా చెప్పుకుంటూ ఉంటే మనతో పాటు ఆడియన్స్. నమస్కారం అండి. మేము డిగ్రీ చదువుకునే రోజుల్లోనే సైకాలజీ టుడే పత్రిక ద్వారా మీ వ్యాసాలు చూసి చాలామంది ఇన్స్పైర్ చేసిన పిల్లలను కూడా, నాకు 35 ఇయర్స్ సర్వీస్ ఉంది టీచర్గా. మీకు జీవితంలో అత్యంత సంతోషాన్ని కలిగించిన ఏదైనా ఒక సన్నివేశాన్ని ఇలాంటి ఓకే, థ్యాంక్ యూ. ఈ బుక్స్ చాలా నిరంతరం వర్తమానంలో సంతోషంగా ఉండటం కదా జీవితంలో ఇంకేం లేదనుకోకుండా ఎవ్రీ మూమెంట్ ఇస్ హ్యాపీ ఆయన చెప్తారు. సార్ మీ బుక్ చాలా చదివాను. అందులో అంతర్ముఖం అంటే మానవ సంబంధాలను ఎంత గ్రేట్ చెప్పిందో ఇంకొక బుక్ దొరకదనిపిస్తుంది. సార్ ఇప్పుడున్న మానవ సంబంధాల పైన అంతర్ముఖం 2 రాసే అవకాశం ఏంటి? లేదు లేదు, అయిపోయింది. ఒకటే సెటప్ అంతేనా? సింగిల్ బెడ్రూమ్ నుంచి స్విమ్మింగ్ పూల్ బెడ్రూమ్ వరకు అని చెప్పారు సార్ మీరు ఎదిగిన స్థాయి. సింగిల్ బెడ్రూమ్ టు స్విమ్మింగ్ పూల్ బెడ్రూమ్. సార్ అది లాస్ట్ టైం నేను విన్నాను, అది ఎలా సాధ్యమవుతుంది? చేసి వచ్చాను. మీరు మలక్పేట హైదరాబాద్ బాగా తెలుసా? తెలీదండి. చాదర్ఘాట్ పెట్టి పేరు కన్నారా? చాదర్ఘాట్ పెట్టి దగ్గర ఉండేవాళ్ళం మేము చిన్న ఇంట్లో. నేను 10వ క్లాస్ చదువుతూ ఉంటే అక్కడ కమల్ టాకీస్ అని ఉంటుందండి, ఇప్పుడు లేదు కమల్ టాకీస్. ఆ కమల్ టాకీస్ కింద కమల్ వాచి రిపేర్ షాప్ అని ఉంటుంది. నేను 10వ క్లాస్ చదువుతూ ఉంటే నెలకెళ్ళి అక్కడ అకౌంట్స్ రాస్తే 100 రూపాయలు ఇచ్చేవాడు. 15 ఏళ్ల వయసులో మొదలుపెట్టాను డబ్బు సంపాదించి. మిమ్మల్ని బాగా బాధ పెట్టిన అంశం కానీ ఏమన్నా తెలియపరచాలి? ఈ టైంలో నన్ను పరిష్కరించే సమస్యలు, బాధ పెట్టే సమస్యలు పోయి దాదాపు 20 సంవత్సరాలు అయింది. నాకు 73 73 ఇయర్స్. మీ జర్నీలో సార్ నా జర్నీలో బాధ పెట్టే సమస్యలు చాలా ఉన్నాయి. నాగేశ్వరరావు నన్ను బాధ పెట్టాడు. ఎలా బాధ పెట్టాడో చెప్పనా? నేనేమో దేశం కోసం పాటుపడటరా, యూత్ అంతా ఇలా ఉండాలి, వివేకానంద స్వామి మన ఆదర్శం చెప్తూ ఉంటే డబ్బు సంపాదించు, ఇది చేయాలి, నువ్వు చెప్తావేంటి అని చెప్పి నన్ను బాధ పెట్టాడు. సో బాధ పెట్టే సమస్య మాకు తీసుకోండి. మా అబ్బాయికి వచ్చాడు ఇప్పుడు
20 years బ్యాక్ నా దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకుంటాను నాన్న అన్నాడు. ఎవరు చేసుకుంటాను? నీకు ఆ మాత్రం లేదు, అమ్మాయి చేసుకుంటాను. ఏ అమ్మాయి అని అడిగాను. మన కులం కాదు, అయ్యంగార్స్ అన్నాడు. సరే అయ్యంగార్స్, ఏ అయ్యంగార్స్ అన్నాడు. తమిళ అయ్యంగార్స్. ఏ ఊళ్ళో ఉంటుంది? మెడ్రాస్లో ఉంటుంది. ఓకే చేసుకోరు, నాదేమో చేసుకునేది ఉంది కదా, మనకన్నా నాకన్నా 1 year పెద్దది అన్నాడు. చేసుకో, నాకేం నష్టం. ఇద్దరిది ఒకటే గోత్రం అన్నాడు. అది మీరు డిసైడ్ చేసుకోవాలి. ప్రేమించే ముందు గోత్రం అడగం కదా, పెళ్ళైన తర్వాత అడుగుతాం. కొంచెం డబ్బు తక్కువ ఉన్నవాడు అన్నారు. మనకి మాత్రం ఏముందో డబ్బు అయిపోయిందా? ఇదే ఇంకో ఇన్సిడెంట్లో పెళ్లి చేసుకుంటాను నాన్న అనగానే వద్దమ్మా అన్నాడు. వద్దమ్మా అంటే నేను ఎలాగ చేసుకుంటాను నాన్న, మా వెళ్ళిపోయి చేసుకుంది. ఆయన అన్నింటి చంపేసాడు, మర్డర్ చేసి. మొన్న చూశాం కదా. మరి నాకు ఆయనకి తేడా ఉందా? ఆయన బాధపడి ఆ బాధని కోపంగా పంచుకొని, కోపాన్ని ద్వేషంగా పంచుకొని చంపేసాడు. నేను అసందిగ్ధాన్ని ప్రేమగా మార్చుకొని ఓకే అన్నాను. అయిపోయింది కదా, ఇంక బాధ ఏముంటుంది? బాధలు 2 రకాలు. మనం తీర్చగలిగే బాధలు, తీర్చలేని బాధలు. తీర్చగలిగే బాధలు అంటే ఇప్పుడు ఇవాళ సాయంత్రం డాక్టర్ తలనొప్పి అని చెప్తే ట్యూమర్ ఉందిరా నా తలలో, నీ తలలో అన్నాడు అనుకోండి, అది తీర్చలేని బాధ, దానికి నేనేం చేయలేను. తీర్చగలిగే బాధల్ని ఎలా తీర్చాలో తెలుసుకుంటే అది తీరిపోతాయి. తీర్చలేని బాధల్ని మర్చిపోతే అవి పోతాయి. ఇంక బాధలు ఏముంటాయి? తీర్చలేని బాధలు యాక్సెప్ట్ చేయాలి. పెళ్లి చేసుకున్న మొట్టమొదటి రోజు నేను అదే నేర్చుకున్నాను. దాని నుండి ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ సైడ్ బుక్స్ రాయాలనే థాట్ మీకు అసలు ఎట్లా వస్తుంది? మీరు ఎందుకు దానికి కారణం ఎంఎస్కో విజయ్ కుమార్ అని ఎంఎస్కో పబ్లిషర్ వచ్చి నేను పుస్తకాలు డబ్బుడు ఛాలెంజ్ సినిమా చూసి ఉంటారు. ఈ ఛాలెంజ్ వీటిలో ఉండే పాయింట్స్ అన్ని క్రోడీకరించి ఒక చిన్న పుస్తకంగా చేస్తే బాగుంటుందంటే 30 రూపాయల పుస్తకం విజయం వైపు పయనం అని రాస్తే అది రిలీజ్ అయిన 10 రోజుల్లో మొత్తం 3000 కాపీస్ అమ్ముడుపోతే ఇది సక్సెస్ఫుల్ ఫార్ములా అని చెప్పి ఫిక్షన్ మానేసేసి విజయానికి 5 మీటర్ నెక్స్ట్ విజయానికి 5 మీటర్. ఇప్పుడు నిశ్శబ్ద విస్ఫోటనం పేరు మామూలు ఫిక్షన్ అయినా సరే అందులో చాలా ఉంటాయి. ఇంటర్వ్యూ టెక్నిక్స్, ఇంటర్వ్యూలో ఎలా సాధ్యం. ఉదాహరణకు చిన్న ఉదాహరణ చెప్తాను. భారతదేశానికి తూర్పున ఉన్న సముద్రం ఏంటి? మీకు సగం మంది మాట్లాడలేదు. మీరు బంగాళాఖాతాన్ని ఫేస్ చేస్తూ తూర్పు వైపు నిలబడితే మీ వీపు వైపు ఉన్నది ఏంటి కదా? తప్పది. ఎందుకంటే కలకత్తాలో నిలబడితే వెనకాల హిమాలయ పర్వతాలు ఉంటాయి. కలకత్తాకి దక్షిణ వైపు ఉంటుంది బంగాళాఖాతం. అర్థమైంది కదా? మీరు అటెండి అస్సాం వైపు నిలబడితే విజ్ఞానము ఆయన చెప్తారు తను. అలాగే ఒక్కొక్క మెట్లో మనం ఇదే కరెక్ట్ అనుకుంటాం. దానికన్నా పెద్ద కరెక్షన్ ఇంకోటి ఉంటుంది అని తెలుసుకోవటమే జ్ఞానం. ఏ ప్రశ్నకి ఏం చెప్పామో అర్థం కాదు. ఎనీథింగ్ ఎల్స్? దాదాపు రోజుకి ఒక 12 గంటలు కంప్యూటర్ మీద ఉంటానండి. ఒక 3 hours సినిమాలు చూడటం సరదాగా 15 అయిపోయిందిగా. ఇంకో 1 or 2 hours బర్డ్స్, చేపలు మా ఇంట్లో ఉంటాయి. ఫిష్ అక్వేరియంస్, బర్డ్స్ చిన్న చిన్న అలాంటి. నేను సినిమా చూడను, బయటకి అసలు ఇంట్లో బయటకి వెళ్ళను. నాకు అసలు ఏమీ తెలియదండి ఎక్కడ ఉన్నాయి, ఏమేమి ఎక్కడ ఉన్నాయి. బంధువులు ఇంటికి వెళ్ళను, ఫంక్షన్స్కి అసలు వెళ్ళను. వీళ్ళ అబ్బాయి ఫంక్షన్కి నేను దాదాపు 2 years తర్వాత ఫస్ట్ ఫంక్షన్ వెళ్ళాను. ఫంక్షన్స్కి వెళ్ళాను. పబ్లిక్ రిలేషన్స్ చాలా తక్కువ. నాకు ఆపోజిట్ పట్టాలి. పబ్లిక్ రిలేషన్స్ చాలా తక్కువ. ఏదైనా అవసరం ఉంటే మాట్లాడుతున్నాను. ఎంతమంది అడిగారు కదా సార్ బాధ పెట్టే విషయాలు. సారు ఎగ్జాంపుల్ విశాఖపట్నంలో మన ఇంపాక్ట్ ఉందనుకోండి, 1 hour ఉంటుంది స్పీచ్. బట్ ఇక్కడ నుంచి అక్కడికి 12 గంటల జర్నీ, 12 గంటల జర్నీ, 24 గంటల జర్నీ చేసి ఒక డే మొత్తం ఉంటే సార్ గంట టైమే ఇస్తాం అక్కడ. అది ఎంత కమిట్మెంట్ ఉంటే, ఎంత ఇష్టం ఉంటే వస్తారు.
విశాఖపట్నం వెళ్తున్నప్పుడు అబ్బో నాగేశ్వరరావుని కలుసుకోబోతున్నానే ఉత్సాహంతో వెళ్తాను. అయిన తర్వాత నాగేశ్వరరావు ఇచ్చిన పార్టీ ఎంత బాగుందో అని ఆనందంతో వెనకొస్తాను. చాలా మంది ఇక్కడ యూత్ అనుకుంటారు జీవితంలో పైకి రావాలంటే హార్డ్ వర్క్ చేయాలి. జీవితంలో పైకి రావాలి అంటే ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మన పక్కన ఇంకో స్పీకర్ కూర్చున్నప్పుడు ప్రతి 5 నిమిషాలకి ఆయన అడుగుతూ ఉంటారు, ఆయన ఎట్లాగో పర్లేదండి మాట్లాడతారు. పబ్లిక్ స్పీకింగ్ లో కొన్ని పాయింట్స్ అండి. విజయానికి 5 మెట్లు అనే పుస్తకం రిలీజ్ చేసాం రవీంద్ర భారతిలో. దానికి 3 స్పీకర్లు, సత్యం మేనేజింగ్ డైరెక్టర్ రామలింగరాజు గారు, మెగాస్టార్ చిరంజీవి, పట్టాభిరామ్. ఫస్ట్ రామలింగరాజు గారు ఫోన్ మైక్ తీసుకున్నారు. పుస్తకమేమో విజయానికి 5 మెట్లు రిలీజ్. ఆయన బ్లాక్ హోల్స్, ఎలక్ట్రిసిటీ వితౌట్ వైర్స్ దాదాపు 1 అవర్ మాట్లాడారు. జనం చప్పట్లు కొడుతూ ఉంటే తన స్పీచ్కి ఉద్విగ్నులే కొడుతున్నారేమో అనుకున్నాడు. వాళ్ళేమో దీపంలో కొడుతున్నారు. కాగితం మీద రాసి ఇచ్చారు, సార్ మెగాస్టార్ చిరంజీవి స్పీచ్ నెక్స్ట్ ఉంది, వాడు చాలా అసహనంతో ఉన్నారు, కొడతారు మనల్ని, తొందరగా కంప్లీట్ చేయండి అని కాగితం పంపిస్తే కాగితంలో తీసాడు. చూడలేదు, థ్యాంక్ యూ అండి, ఓకే కంటిన్యూ అన్నాడు. అలా మాత్రం చేయగలడు. తెలిసిపోతుంటుంది ఆడియన్స్ పర్స్. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే హార్డ్ వర్క్ చేసే జీవితంలో పైకి రావడం అనే కాన్సెప్ట్ నేను చర్చన ఒప్పుతాను. హార్డ్ వర్క్ అంటే ఏంటి తెలుగులో? సగం మంది మాట్లాడలేదు. కష్టపడి పని చేయడం. ఒక పని ఎప్పుడు కష్టం అవుతుంది? ఒక పని ఎప్పుడు కష్టం అవుతుంది? ఇష్టం లేనప్పుడు, చేత కానప్పుడు. ఒక పని ఎప్పుడు చేత కాదు? 2 రకాలు. శక్తి లేనప్పుడు, మనసుకి ఇష్టం లేనప్పుడు. ఒకటి ఫిజికల్, అనదర్ ఇస్ మెంటల్. హార్డ్ వర్క్ చేస్తున్నావు అంటే నీకు మెంటల్గా ఇష్టం లేక, ఫిజికల్గా ఇష్టం లేక. నేను రాత్రి ఫస్ట్ కదా 31st నైట్, నేను రాత్రి 2 నేను పడుకునేసాను. పొద్దున 8ంటికి లేచి ఎప్పుడెప్పుడు తయారై వచ్చేద్దామని హుషారుగా ఉన్నాను. ఇందులో హార్డ్ వర్క్ ఏంటి? నాకు మనసుకి ఇష్టమే, బాడీలో శక్తి ఉంది. ఇంకా హార్డ్ వర్క్ ఏంటి? మీరు ఎందుకు హార్డ్ వర్క్ చేయాలి? చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని, మీ తల్లిదండ్రులు లెక్క కొంతమంది హార్డ్ వర్క్ చేయడా జీవితంలో పైకి వస్తూ ఉంటాడు. వాడు 3వ క్లాస్ చదువుతున్నాడు, 3 ఏళ్ళు వాడికి ఎల్కేజీలో చదువుతున్నాడు. వాడికి చదువు అంటే చాలా ఇంట్రెస్ట్. వాడిని హార్డ్ వర్క్ చేయమంటే అర్థం ఏంటి? చదువు చాలా కష్టం రా, ఇష్టం లేని సబ్జెక్ట్ రా, దాన్ని బాగా కష్టపడి చదువు అని చెప్పడమే కదా. వాడు నాకు ఇష్టమే బాబు అంటున్నాడు కదా. ఇప్పుడు నీకు దరిద్రుడివి, నీకు ఇష్టం లేదు, వాడికి ఇష్టమే. అలాంటి వాడిని హార్డ్ వర్క్ చెప్తే వాడికి చాలా చాలా ఒక ఎగ్జాంపుల్ చాలా మీటింగ్స్లో చెప్తూ ఉంటాను నేను. నువ్వు ఒక హోటల్కి వెళ్ళావు, నూడిల్స్ ఆర్డర్ చేసావు. నూడిల్స్ హలో బ్రా ఎక్స్ప్రెషన్ ఉండాలిగా. బాగా చెప్తానండి, సో నూడిల్స్ ఆర్డర్ చేశాడు, వంకాయ కూర ఆర్డర్ చేశాడు, కొత్తిమీర పచ్చడి ఆర్డర్ చేశాడు. సగం తిన్న తర్వాత బయట వచ్చి ఎలా ఉంది అని అడిగాడు. దరిద్రంగా ఉందాము, నేను జీవితంలో ఇంత దరిద్రం తినలేదు. వాడు మీరు ఎప్పటివరకు తినవి నూడిల్స్ కాదు, ఉడకబెట్టిన వానపాములు అన్నాడు. అలాగే మీరు తిన్న వంకాయలు, ఆ కొత్తిమీర పచ్చడి ఎందుకు డోపు వస్తుందంటే అది కొత్తిమీర పచ్చడి కాదు, నూరిన గొంగళి పురుగులు అన్నాడు. ఇప్పుడు ఏమవుతుంది? వామిటింగ్ వస్తుంది. మరి చైనా వాడు ఎట్లా తింటున్నాడు? వాడి తల్లి ప్రేమగా పెట్టింది, గొంగళి పురుగులు బాగుంటాయా. తల్లిదండ్రులు ప్రేమగా ఏది పెడితే పిల్లలకి అది జీర్ణం అవుతుంది, లేకపోతే పరీక్షల్లో వాంతి అయిపోతుంది సబ్జెక్ట్. అర్థమైందా? మన క్రికెట్ ఆడటానికి వెళ్తాం, టెన్నిస్ బాల్తో 2 టీంలు వేసుకుంటాం, 2 గంటలు ఆడతాం. ఒక టీం గెలుస్తుంది, ఒక టీం ఓడిపోతుంది, కానీ నవ్వుకుంటూ ఇంటికి వచ్చేస్తాం. అక్కడ ఆడటం బాగుందా, గెలవటం బాగుందా? ఆడటం బాగుంది, గెలవటం బోనస్. అలా చదువుకోవడం బాగుంటుంది, పరీక్ష పాస్ అవ్వడం బోనస్. పరీక్ష పాస్ అవ్వడం కోసం చదవద్దు. మీరు ఉపన్యాసం ఇస్తే ఇక్కడ ఒక పబ్లిక్ ఇప్పుడు ఇంత ఏకీభవిస్తా, ఇక్కడ ఉపన్యాసం ఇస్తే సంతృప్తి అద్భుతంగా ఉండాలి, వాడు ఇచ్చేటప్పుడు బోనస్. అర్థమైందా?
ఎస్ సార్ మీరేం చెప్పండి. ఇప్పుడు మీరు స్పీచ్లో 6వ తరగతి ఫెయిల్ అయిపోయాను. ఆ. తర్వాత ఇంప్రూవ్ అవ్వడానికి మా ఫాదర్ కారణం. అంతవరకు మా తాతగారి దగ్గర ఉండేవాడిని. ఆయన గారాబంతో 6వ తరగతి నుంచి 5వ తరగతి కూడా ఫెయిల్ అయ్యాను. 7వ తరగతి నుంచి మా ఫాదర్ దగ్గరికి వచ్చేసాము. అక్కడ మా గ్రాండ్ ఫాదర్ చచ్చిపోయిన తర్వాత అక్కడి నుంచి లక్ష్మి గారిదే నాకు చిన్న సబ్మిషన్. చెప్పండి. సుమారుగా 3 ఏళ్ల క్రితం మీరు మియాపూర్లో ఒక ప్రైమరీ స్కూల్, కిండర్ గార్డెన్ స్కూల్ ఓపెన్ చేయడానికి వచ్చారు, ఓయేవాడ స్కూల్. అప్పుడు నేను మిమ్మల్ని కలిశాను. నేను సైన్స్ టీచర్గా చేస్తానండి. చదువు ద్వారా చాలా విలువలు ఇది నేర్పించవచ్చు, కానీ మేనేజ్మెంట్ అవి అవకాశం ఇవ్వదు. ఈ రష్లో నేను చేయలేకపోతున్నానంటే మీరు మాట అన్నారు. వాళ్ళు మీకు శాలరీ ఇచ్చేది మార్కుల కోసం. వేరే వాళ్ళ జీతంతో మీరు అంటే డోంట్ టీచ్ యువర్ ఐడియలిజం ఆన్ అకౌంట్ ఆఫ్ దేర్ శాలరీ. మీరు చేయాలనుకుంటే మీరు విడిగా చేయండి అన్నారు. అప్పుడు నేను ఆ సంవత్సరంలో నేను టీచర్గా రిజైన్ చేశాను సార్. అప్పటి నుంచి మన ఇంపాక్ట్ ఫౌండేషన్ చేరడం జరిగింది. చప్పట్లు కొట్టకపోతే పిల్లలు కొట్టరు. ఇక్కడే ఉండాలమ్మా. ఈ వయసులో ఎలా ఉండాలి? నాకు 73 ఏళ్ళు ఇంకా ఉంటారు. ఇప్పుడు యంగ్ మైండ్స్ అనే కార్యక్రమం చేస్తున్నాం సార్. 21 days 21 వాల్యూస్తో చేస్తున్న ఒక కార్యక్రమం డిజైన్ చేసే సదవకాశం సార్ ఇచ్చారు. అది కమిట్మెంట్తో చేయడం జరిగింది. అద్భుతంగా ప్రోగ్రామ్ జరుగుతుంది సార్. 3 ఏళ్ల క్రితం మీరు ఇచ్చిన మాట ఈ రోజు జరుగుతున్న యంగ్ మైండ్స్కి ఒక మీరు చెప్పిన ఈ పాయింట్ నేను పుస్తకంలో రాశాను. నేను ఒక ఉపన్యాసానికి వెళ్తే హైదరాబాద్లో ఒక సైన్స్ టీచర్ వచ్చి నా వాల్యూస్ చెప్పాలంటే నాకు టైం కుదరలేదు అన్నప్పుడు, నీకు వాడి జీతం వేస్తున్నది మార్కుల కోసం తప్ప మీ వాల్యూస్ వాళ్ళు చెప్పడం కోసం కాదు అని రాశాను. సో మీరు చాలా చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి పెరిగారు సార్. కష్టపడి కష్టాల్లో పెరిగారు సార్. లేదు, ఏం లేవు. ఇప్పటికి కూడా నాకు ఎవరైనా నిర్ణయం చేసుకుంటారు. గోపైనాలు సేవ్ చేయటం కష్టం ఎంత ఉంటుంది, ఎంత బాగుంటుందని మా మొహం తీసుకుంటారు. కష్టాలు అనుకోకండి మీరు. అది మీరు కష్టాలు అనుకోలేదు సార్. చూసే వాళ్ళందరికీ కూడా అది చాలా కష్టపడి పెరిగారు సార్ అని ఉద్దేశం కలుగుతుంది. మీరు కూడా కష్టాలు ఏం లేవండి. ఏమి మ్యాక్సిమం ఏముంటుంది, రోజు భోజనం ఉంటుంది అంతే కదా. మనకి నాకు క్యాన్సర్ వచ్చిన పేషెంట్తో పోల్చుకుంటే మన కష్టాలు. సరే కంటిన్యూ. చాలా మోటివేషనల్ వీడియోస్ అందరికి వీడియోస్ ఇచ్చి మోటివేషనల్ వీడియోస్ ఇచ్చి అందరినీ మీ వైపు ఆఫీసులను చేసుకున్నారు. కానీ ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే నేను ఎక్కడికి వెళ్ళను, ఎటువంటి ఫంక్షన్లకు వెళ్ళను, అటెండ్ అవ్వనని చెప్పి. ఫంక్షన్స్ అంటే మ్యారేజెస్కి వెళ్ళను, తద్దినాలకి వాటికి వెళ్ళను, అవసరం లేని చోటుకి వెళ్ళను. ఎందుకు వెళ్ళను? అంటే హాయ్ హాయ్ అంటారు. నా కారు చూసి మళ్ళీ సంపాదించే ట్రైడ్ ఎంతమంది నాకు మానవతా విలువలని ఆర్థిక సంబంధాలు జనరల్గా చేస్తే జనరల్గా మనకి హ్యూమన్ రిలేషన్స్ దెబ్బతింటాయి. నాకు ఎందుకంటే హ్యూమన్ రిలేషన్స్ 3 మంది ఉన్నారు నా బ్రదర్స్ సిస్టర్స్. మెయింటైన్ చేయాలంటే హ్యూమన్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలంటే మీరు ఇప్పుడు పనిచేస్తున్నారు నా ఆఫీస్లో, మీకు మీ బాస్తో కానీ మీ కింద వాళ్ళతో కానీ పని ఉంటుంది. వాళ్ళతో రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. కొంతకాలం అయిన తర్వాత మీ కోర్టులకు కూతురి పెళ్ళి అనుకోండి, మీరు ఎడలేదు అనుకోండి, మీ కూతురి పెళ్ళికి వాడు రాడు అంతే కదా. మీరు బాగా పెళ్ళి అయిపోయిన తర్వాత 3 days తర్వాత ఇంటి చిన్న గిఫ్ట్ పెన్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చారనుకోండి. Is it not a better relation than going to the marriage and shaking and eating this much of ice cream? నేను చెప్పేది అలాంటి రిలేషన్స్ మెయింటైన్ చేస్తాను. వీడు ఇంతేరా, రామగోపాలవరం ఇంతేరా, ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత మిమ్మల్ని మీరానే చూస్తారు. దే డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ.